సచివాలయ ఉద్యోగులకు ఒక ఊహించని దెబ్బ. అదేంటి అంటే ప్రక్షాళన దెబ్బ. సచివాలయాలు ప్రక్షాళన మొదలైపోయింది. ప్రధానంగా క్లస్టర్ల వారీగా సిబ్బందిని ఆల్రెడీ విభజిస్తున్నారు. మొత్తం దీంతో ఇప్పుడు ప్రస్తుతం జిల్లాల్లో 445 గ్రామ సచివాలయాలు, 175 వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని టెక్నికల్ అలాగే నాన్ టెక్నికల్ గా విభజించి క్లస్టర్ల వారీగా సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ సచివాలయాల్లో సగటున 11 మంది చొప్పున ఉద్యోగులు ఉండాలి. ఈ ప్రకారం జిల్లాల్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో 6,820 మంది ఉండాలి. అయితే గత ప్రభుత్వం పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. టెక్నికల్ నాన్ టెక్నికల్ కేడర్లకు చెందిన ఉద్యోగులు 4,580 మంది మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. కొన్ని సచివాలయాల్లో 10 మందికి పైగా సిబ్బంది ఉండగా అత్యధిక సచివాలయాల్లో సగం కన్నా తక్కువ మంది ఉన్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్న సచివాలయాల్లో సరైన పని ఉండడం లేదు వాళ్ళకనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు 3 క్లస్టర్లుగా విభజిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ 3 అంశాలు ఇక్కడ కీలకమైనవి. ఒకటి సాంకేతిక, అలాగే ఇన్ఫర్మేషన్, రెవెన్యూ. అంటే ఇందులో సాంకేతికత అంటే టెక్నికల్. ఈ టెక్నికల్లో వ్యవసాయ, అలాగే సెరికల్చర్, ఉద్యాన, ఇంజనీరింగ్, ఆరోగ్య, పశుసంవర్ధక, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బి, ఇరిగేషను, పంచాయతీరాజు, విద్యుత్తు సహాయకులు వీళ్ళు ఉంటారట. ఇక ఇన్ఫర్మేషన్, ఇందులో ఈ విభాగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రవేశం ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులను గుర్తించి ఈ విభాగంలో చేర్చబోతున్నారు. వీరిని ఐటీ అవసరాలకి వినియోగించబోతున్నారు. ఇక రెవెన్యూ, ఈ విభాగంలో విఆర్ఓలు, సర్వేయర్లు, అలాగే ఉంటారు. అయితే మహిళా పోలీసులు మాత్రం ఐసిడిఎస్ పోలీస్ స్టేషన్లో నియమిస్తారు. ఎక్కువ మంది పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడానికే ఆసక్తి చూపిస్తున్నారట. ఏది ఏమైనా ఇప్పుడు క్లస్టర్ల వారీగా గ్రేడ్ల వారీగా అయితే ఇప్పుడు సచివాలయాల్ని విభజించబోతున్నారు. ఆ సచివాలయ ప్రక్షాళన కార్యక్రమం మొదలైపోయింది.